ప్రభు నామమున తెలియజేస్తున్నామండి. మధ్యాహ్న కాల సమయంలో దేవుని గ్రంథమును నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి స్తోత్రం ఉంది. ఆదికాండం గ్రంథం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏదైనా తోట యొక్క వాతావరణం, ఏదైనా తోటలో జరిగిన కార్యక్రమాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏదైనా తోటలో దేవుడు మానవునితో సహవాసం చేశాడు. నిబంధన సంబంధమైన సహవాసాన్ని దేవుడు చేశాడు. నిబంధన లేకుండా ఎవరితోనూ దేవుడు సహవాసం చేయడు. అది ఆయన స్వభావానికి విరుద్ధమైంది. రెండవది, దేవుడు ఏదైనా తోటలో మానవుణ్ణి బాధ్యత కలిగిన వానిగా చేశాడే తప్ప బాధ్యత లేని వానిగా చేయలేదు. ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును సేద్యం చేయాలి, తోటను సేద్యం చేయాలి, తోటను కాయాలి, పని. ఆ తర్వాత ఏదైనా తోటలో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు. వివాహం ద్వారా కుటుంబమును ఏర్పాటు చేశాడు దేవుడు. కుటుంబ వ్యవస్థ ఏదైనా తోటలో కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఆదామవ్వలకి తండ్రి దేవుడే, తల్లి దేవుడే. ఆదామవ్వలని దేవుడు పసిపిల్లలుగా సృజించలేదు, కానీ యవన వయసు కలిగిన వారిగా సృజించాడు. పసిపిల్లల మనస్సునిచ్చాడు. ఏదైనా తోటలో యవనస్తులుగా దేవుడు చేశాడు ఆదామవ్వల్ని. వివాహ వయసు కలిగిన వారిగా దేవుడు ఆదామవ్వల్ని సృజించాడు, కానీ వారి మనస్సు మాత్రము చిన్నపిల్లల మనస్సే. వారు పాపం లేని వారు. దేవుడు వారిని దిగంబరులుగా చేశాడు. భౌతికంగా, ఆత్మ సంబంధంగా వస్త్రాలు కలిగిన వారిగా చేశాడు. ఆదామవ్వల్ని దేవుడు భౌతికంగా దిగంబరులుగా చేశాడు. ఆత్మ సంబంధంగా వస్త్రాలు కలిగిన వారిగా చేశాడు. నీతి వస్త్రం కలిగిన వాళ్ళు, పాపం లేని వాళ్ళు నీతి వస్త్రం కలిగిన వారై ఉన్నారు ఆదామవ్వలు. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు నీతిమంతులు, దేవుని సహవాసాన్ని కోరి నడుచుకుంటున్న వాళ్ళు. కుటుంబంలో పురుషుడు ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. కుటుంబంలో పురుషుడు ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. కుటుంబానికి నాయకుడు. కుటుంబానికి నాయకుడు పురుషుడు. తన కుటుంబాన్ని నడిపించే బాధ్యత కలిగిన వాడు. ఆత్మ సంబంధంగా నడిపించాలా, భౌతికంగా పోషించాలా, సంరక్షించాలా కుటుంబాన్ని. ఆదామవ్వలు కుటుంబముగా ఉన్నారు. పురుషుడు నాయకత్వం వహించేవాడై ఆదాము తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ఆదాం ఏం చేశాడంటే, అవ్వ నిర్మాణం కాకమునుపు దేవుడు తనతో చేసిన నిబంధనను గురించి తన భార్య అయిన అవ్వతో ముచ్చటించాడు, మాట్లాడాడు. నీవు లేకమునుపు
నువ్వు సృజింపబడక మునుపు దేవుడు నాతో ఒక నిబంధన చేశాడు. ఇదిగో ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినొచ్చు. మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం ఉంది, అది తినకూడదు. అంత మాత్రమే కాకోకుండా దాన్ని ముట్టకూడదు అని పైగా ఇంకొక మాటను చేర్చాడు ఆదాము. ఆదికాండం 3వ అధ్యాయంలో నిబంధనను భార్యతో పంచుకున్నాడు ఆదాము. ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వతో అపవాది మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసింది అవ్వ. 2వ వచనం చదువుతాం. 1వ వచనం నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది అయి ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో నేను తినొచ్చు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో చెప్పాను. చాలు. దేవుడు నిబంధన చేసింది ఆదాముతో, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు తినకూడదు, తినమున చచ్చిపోతావు. ముట్టకూడదు అని చెప్పలేదు దేవుడు. కానీ ఆదాము తన కుటుంబానికి నాయకుడై దేవుని నిబంధన గురించి తన భార్యతో ముచ్చటించి నిబంధన సంబంధంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలా, దేవుడు తినొద్దని చెప్పాడు. అంత మాత్రమే కాక ఆదాము ఇంకా ఏం చేశాడంటే తన భార్య ముట్టకూడదు అని కూడా చెప్పాడు. ఆ మాట ప్రకారంగా ఇద్దరు భార్య భర్తలు దేవుని ఆజ్ఞను అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవునితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. పాపం లేని స్థితిలో, నిర్భయమైన స్థితిలో, మరణ భయం లేని స్థితిలో, మనస్సాక్షి దోషారోపణ స్థితిలో కుటుంబము వర్ధిల్లుతూ ఉంది. ఈ వర్ధిల్లుతున్న కాలంలో మొట్టమొదటిగా అపవాది ఏం చేసిందంటే ఆదాముని శోధించింది. కీడు విషయమై శోధించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము అపవాది ఆదాముని శోధించాడు. పండు తినేటట్లు ప్రేరేపించాడు ఆదాముని. కానీ ఆదాము అపవాది మాటలకు లోబడలేదు, అపవాది చేత ప్రేరేపింపబడలేదు, దేవుని మాటకు విధేయత కనపరిచాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలేను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడి మొదటగా దేవుడు ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. ఆ తర్వాత అవ్వను చేశాడు. కొద్ది కాలానికి, ఎంతకాలం అనేది మనకు తెలియదు. వాస్తవమైన సమాచారం బైబిల్ అనుసారంగా ఆలోచన చేస్తే ఆదాము అవ్వలు 6వ దినమున సృజింపబడ్డారు. ఆదాము అవ్వలు 6వ దినమున సృజింపబడ్డారు. ఒక దినంలోనే సృజింపబడ్డారు వాళ్ళు. ఎక్కువ కాలం అని చెప్పడానికి మనకు అవకాశం లేదు. మొదటిగా ఆదాము, ఆ తర్వాత కొద్ది సమయానికి
జంతువులకి పేర్లన్నీ పెట్టే కార్యక్రమము. ఆ తర్వాత స్త్రీ. 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అదనమాట. కాబట్టి 6వ దినమున మానవ జాతిని దేవుడు సృజించాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. చదువుతాం కిందికి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ ఆదాము మోసపరచబడలేదు అంటే మోసం చేయడానికి ప్రయత్నం చేసింది అపవాది. 2వ అధ్యాయం 12వ వచనం, అది 13వ వచనం. ఆదాము మోసపరచబడలేదు కానీ అన్నాడు. అంటే మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు అపవాది. పురుషుడు దేవుని నిబంధనలో నమ్మకస్తుడిగా జీవితాన్ని కొనసాగించాడు. ఆ రోజున ఆదాము దేవుని నిబంధనకు నమ్మకస్తుడిగా, ఆయన మాటకు విధేయత కనపరిచాడు. ఆదాము నాయకుడిని పాడు చేస్తే కుటుంబం పాడైపోతుంది అనే ఆలోచన అపవాదిది. కానీ నరుడు ఆదాము దేవుడి స్వరూపంలో దేవుడి పోలికలో చేయబడ్డాడు. నమ్మకస్తుడు ఆదాము. అపవాది వచ్చి శోధించిన శోధనకి లొంగని నిర్ణయ శక్తి కలిగిన వాడు ఆదాము. అపవాది యొక్క శోధనకు ప్రేరేపింపబడని వ్యక్తిత్వం కలిగిన వాడు ఆదాము. దేవుడు మానవుని సృజించినప్పుడే మానవ వ్యక్తిత్వానికి శక్తిని ప్రసాదించాడు. నీ వ్యక్తిత్వంలో ఎవరే నీ ఇష్టం లేకోకుండా నీ చేత పాపం చేయించుకునే అవకాశం లేదు. నీ వ్యక్తిత్వంలో నీ ఇష్టం లేకోకుండా నీ చేత పాపం చేయించే అవకాశం లేదు. అలాగనే నీ వ్యక్తిత్వంలో ఒక మంచి పని జరిగించడానికి ఇంకొకటి ప్రమేయం కూడా అవసరం లేదు. నీ వ్యక్తిత్వంలో నిర్ణయం నీది అనమాట. నువ్వు మంచి చేయదలుచుకుంటే మంచి చేస్తావు, నువ్వు చెడు చేయదలుచుకుంటే చెడు చేస్తావు. ఎవరో చెప్తే చేసే వానికే దేవుడు మానవుని సృజించలేదు. ఫలానాయన చెప్పాడు నేను చేశాను అనే వానికే దేవుడు మానవుని సృజించలేదు. నీ నిర్ణయానికి కట్టుబడి ఉండేటట్లు దేవుడు నిన్ను సృజించాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, ఒకడు పాపానికి విధేయుడవ్వాలనుకుంటే పాపానికి దాసుడవుతాడు, ఒకడు నీతికి విధేయుడవ్వాలనుకుంటే నీతికి విధేయుడవుతాడు. చదువుతాం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపానికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుతారంటే మీరు ఎరుగరా అన్నాడు. అపవాది ఆదాము దగ్గరికి వచ్చి పాపానికి ప్రేరేపించాడు. పాపానికి ప్రేరేపిస్తే ఆదాము యొక్క హృదయంలో పాపం చేయాలన్న ఆలోచన లేదు. దేవునికి విధేయత కలిగి నడుచుకోవాలి అనే ఆలోచన ఉంది ఆదాము హృదయంలో. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయాలన్న ఆలోచన ఆదాము హృదయంలో లేదు. ఎప్పుడైతే ఆదాము హృదయంలో విధేయతను ఉందో పాపము లేదా అపవాది ఎంత ప్రయత్నం చేసినా ఆదాము చేత పాపం చేయించుకోలేదు. నీ హృదయంలో తీసుకున్న నీ నిర్ణయం అపవాది చెరపలేదు. బావిలో నీళ్లు ఉన్నాయి. బావిలో నీళ్లు నువ్వు రాయేస్తే కదులుతాయి, రాయకపోతే అలాగే ఉంటాయి నిర్మలంగా. ఆ రీతిగా మానవ వ్యక్తిత్వాన్ని
ఎవరే కదిలించలేనంతగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నీ వ్యక్తిత్వాన్ని ఎవరు కదపలేరు. నీ హృదయంలో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరే మార్చలేరు. ఆదాము యొక్క హృదయంలో విధేయత నింపబడి ఉంది. అపవాది బాణాలు వేశాడు. బాణాలు ఆదాము యొక్క హృదయంలో చొచ్చుకోలేకపోయాయి. అపవాది యొక్క బాణాలు ఇరిగిపోయాయి, ముక్కలైపోయాయి. ఎందుకు? ఆదాము యొక్క హృదయంలో ఏముంది? విధేయతకు లోబడాలి అనే నిర్ణయం ఉంది. ఒకడు దేనికి దాసుడు అవ్వాలనుకుంటాడో దానికే దాసుడు అవుతాడు. అపవాది మోసగించడానికి ప్రయత్నం చేసింది, ఆదాము మోసపరచబడలేదు. ఆదాము నమ్మకస్తుడు, దేవునికి నిబంధనకి భద్రుడై ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి కుటుంబ నాయకుడు దేవుని ఆజ్ఞలకు నమ్మకస్తుడైనంత కాలము కుటుంబము నీతిగా బ్రతుకుతుంది. నాయకుడు నమ్మకస్తుడై ఉండాలా? దేవుడికి నమ్మకస్తుడు. కుటుంబ నాయకుడు విశ్వాసి అయి ఉండాలా? కుటుంబ నాయకుడు హృదయంలో దేవునికి విధేయుడై ఉండాలి. దేవునికి విధేయత. నాయకుడు నమ్మకస్తుడైతే, విశ్వాసి అయితే కుటుంబము వర్ధిల్లుతుంది, ఆత్మ సంబంధంగా వృద్ధిలోకి వస్తుంది. అపవాది ప్రయత్నం చేసింది ఆదాముని మోసగించడానికి, కుదరకపోయేసరికి ఏం చేశాడు? అరే ఆదాముని లోపరుచుకోలేనే నేను అనుకున్నాడు. ఎందుకు లోపరుచుకోలేదు ఆదాముని? ఆదాము హృదయంలో దురాశ లేదు. ఆదాము హృదయంలో దురాశ లేదు. అపవాది ఎవరిని లోపరుచుకుంటుందంటే, ఎవరి హృదయంలో దురాశ ఉంటుందో వాడిని లోపరుచుకుంటుంది. దురాశ కలిగిన వాడిని ప్రేరేపించి లోపరుచుకుంటుంది అపవాది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని చెప్పకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, అదనమాట స్వకీయ దురాశ చేత నరుడు శోధింపబడతాడు. స్వకీయ దురాశ లేకపోతే శోధన నీ మీద పనిచేయదు. ఎవరి హృదయంలో అయితే స్వకీయమైన దురాశ ఉంటుందో వాడి మీద శోధన బలంగా పనిచేస్తుంది. ఆ రోజున ఆదాము హృదయంలో దురాశ లేదు. కాబట్టి అపవాదే స్వయంగా ఆదామును ప్రేరేపించితే పాపం చేయడానికి, ఆదాము దగ్గర అపవాది యొక్క పప్పులు ఉడకలేదు. ఇక్కడ ఒక విషయం గమనించు. దేవుడు మానవ వ్యక్తిత్వాన్ని ఎంత శక్తి కలిగిన దానిగా చేశాడో ఆలోచన చేయి. అపవాది సహితము నిన్ను ప్రేరేపించి నీ చేత పాపం చేయించదలుచుకుంటే, నీ వ్యక్తిత్వము ఇష్టపడకపోతే నీ చేత పాపం చేయించలేడు వాడు. నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో వాస్తవానికి. చాలా మంది ఏం చేస్తారంటే, పాపం చేసిన తర్వాత నేరము ఇంకొకరి మీద నెట్టుతూ ఉంటారు.
అదిగో పలానాయన చేయించాడు, నేను చేశాను. ఆ మనిషి పాపాన్ని చూపించాడు, నేను పాపం చేశాను. నీ హృదయంలో స్వకీయమైన దురాశ లేకపోతే నీ చేత ఎవరే కానీ పాపం చేయించలేరు. పాపం చేయించలేరు. అలాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మానవునికి దయచేశాడు. స్వకీయ దురాశ లేని వాళ్ళు అపవాది చేత శోధింపబడినప్పటికీ శోధన బలహీనమైనదై ఉంటది. ఆదాము బలవంతుడు, అపవాది ఇప్పుడు బలహీనుడిగా నిలిచిపోయాడు. రెండవది, ఆదాము సక్రియలు చేసేవాడు. ఆదాము సక్రియలు చేసేవాడు. సక్రియలు చేసే వారి దగ్గరికి పాపం యొక్క బలము పనిచేయదు. అంటే సక్రియలు చేసే వారి దగ్గర పాపం ఉండదు. ఎవడైతే దుష్క్రియలు చేస్తుంటాడో వాటి దగ్గర పాపం పనిచేస్తుంది. పాపం విజయాన్ని సాధిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యూను గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా కయ్యూనుతో మాట్లాడుతున్నాడు, నీకు కోపమేలా? ఎందుకు కోపం వచ్చింది? ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనగా. అదనమాట. సత్క్రియ చేసేవాడి దగ్గర పాపము దరిదాపుల్లో రాదు. ఒకవేళ వచ్చిన సత్క్రియలు ఏం చేస్తుంటాయంటే పాపం నుండి వచ్చే బాణాలని వీరు చేస్తూ ఉంటాయి, పనికిరానిగా చేస్తూ ఉంటాయి. సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల నీ ఇంట పాపం వచ్చి ఉన్నది. అదనమాట. కాబట్టి ఆదాము కుటుంబ నాయకుడై కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. దేవుని నిబంధనలో నమ్మకస్తుడిగా నడుచుకుంటున్నాడు. దేవుని మీద విశ్వాసం కలిగి నడుస్తూ ఉన్నాడు. హృదయంలో దేవునికి విధేయత కలిగిన వాడు. అది మాత్రమే కాదు, స్వకీయమైన దురాశ లేనివాడు. అపవాదే స్వయంగా వచ్చి శోధించిన లోబడని వ్యక్తిత్వం కలిగిన వాడు మహాబలవంతుడు. దేవుడు సృజించిన మానవుడు అపవాది కంటే బలవంతుడిగా చేశాడు దేవుడు. వాడు కాదు బలవంతుడు, నీవు బలవంతుడివి. నువ్వు బలవంతుడివి. నీ వ్యక్తిత్వపు నిర్ణయానికి ఎంత బలముందో, ఎంత శక్తి ఉందో నువ్వు గ్రహించాలా. నువ్వు మంచి చేయాలని ఇష్టపడితే నీ చేత ఎవడే కానీ చెడు చేయించలేడు. ఆ రోజున యోబు చేత పాపం చేయించడానికి ఆలోచన చేశాడు అపవాది. ఆస్తి తీసేస్తే పాపం చేస్తాడు అనుకున్నాడు. శరీరంలో ఆరోగ్యం తీసేస్తే పాపం చేస్తాడు యోబు అని అనుకున్నాడు అపవాది. కానీ యోబు ఏ విషయంలో కూడా పాపం చేయలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కుటుంబ నాయకుడు పురుషుడు నీ వ్యక్తిత్వపు శక్తి ఎంత ఉన్నతమైందో నువ్వు గ్రహించకపోతే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. మొదటిగా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు తను కన్న 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, తనకున్న ఆస్తి అంతా పోయింది. 21వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, నా తల్లి గర్భమందు నేను దిగంబరినై వచ్చితిని, అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను. అవునా? ఆస్తి అతని వ్యక్తిత్వంలో నిర్ణయాన్ని దేవుని భక్తి నుండి తొలగించలేకపోయింది. ఆస్తి పోతే
ఆస్తి పోతే పక్కన పెట్టు, బిడ్డలు పోయారు, కనుక్కున్న బిడ్డలు 10 మంది, 7 మంది కుమారులు, 3 కుమార్తె, బిడ్డలు కూడా పోయారు. పెళ్ళిళ్ళు అయ్యాయి వారికి, బిడ్డలు చచ్చిపోయారు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసడని చెప్పలేదు. ఆ తర్వాత శరీరంలో ఆరోగ్యం పోయింది. శరీరంలో ఆరోగ్యం పోతే దేవుణ్ణి దూషిస్తాడు యోబు అని ఆలోచన చేశాడు అపవాది. కానీ యోబు శరీరంలో ఆరోగ్యం పోయినప్పటికీ దేవుణ్ణి దూషించాల, నీతిగానే బతుకుతున్నాడు. 2వ అధ్యాయము 6వ వచనం నుండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెడలి అరికాలు మొదలుకొని నట్నెత్తి వరకు కురుపులతో యోబును మొత్తెను. ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థను వదులుకుందువా, దేవుని దూషించి మరణం కమ్ము అని. అందుకతడు అదిగో దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని చెబితే, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించి తిని అనుభవింపతగదా. ఈ సంగతులలో యోబు ఏ విషయం నందును నోటి మాటతోనే పాపం చేయలేదు. అదనమాట యోబు యొక్క హృదయంలో నీతిని అనుసరించి నడుచుకోవడము, దేవుడి ఎదురు విశ్వాసం కలిగి ఉండడము. ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, కన్నబిడ్డలు కళ్ళ ముందే చనిపోయినా, శరీరంలో ఆరోగ్యము కృషించి అనారోగ్య పరిస్థితి వచ్చినా దేవుడిని దూషించిన పరిస్థితి నీతి. కాబట్టి మానవుడు ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడిగా దేవుడు చేశాడో అనేది మనకు ఆది కాండంలోనే దేవుడు తేటగా తెలియజేశాడు. ఎవరో చెబితే పాపం చేసే అంత చిన్న వ్యక్తిత్వం కాదు నీకు, నువ్వు బలహీనుడు కాదు, బలవంతుడిగా తయారు చేశాడు దేవుడు నీకు. కాబట్టి కుటుంబ నాయకుడు బలవంతుడై దేవుని యందు విశ్వాసం కలిగి నిబంధన అనుసరించి నడుస్తూ ఉంటే కుటుంబము పురుషుని యొక్క నాయకత్వంలో నడిపింపబడాలి అనేది దేవుని సంకల్పం. కుటుంబ వ్యవస్థ పురుషుని యొక్క నాయకత్వంలో జరగాల. ఏదైనా తోటలో ఏం జరిగిందంటే పురుష నాయకత్వము కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత అవ్వ అపవాది చేత మోసగింపబడి అపరాధంలో పడింది. అపరాధంలో పడితే ఆమె పడింది పక్కన పెట్టు. ఆమె ఏం చేసిందంటే తన భర్త దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ పండ్లు తీసుకొని వచ్చి, ఇదిగో నేను తిన్నా చచ్చిపోయానా వాదమాడింది. అపవాది స్వయంగా వచ్చి ఆదాము చేత పాపం చేయించుకోలేకపోయాడు. ఆహా, ఎంత బలవంతుడువా చూస్తా అని తన భార్య ద్వారా వచ్చాడు. నిన్ను నేరుగా ఎదుర్కోవడం నా చేత కాదు ఆదాము, నిన్ను నేరుగా ఎదుర్కోవడం నా చేత కాదు. కాబట్టి నీ బలహీనత ఎక్కడుంది, నీ భార్య దగ్గర ఉంది కదా, అటుకుండా వస్తా. అలాగ తిరిగేసుకొని భార్య ద్వారా ఆదాముని పాపంలో పడేశాడు. కుటుంబ నాయకత్వము పురుషుడు బాధ్యత వహించి కుటుంబాన్ని నడిపించాల. ఎప్పుడైతే కుటుంబ నాయకత్వము స్త్రీ చేతిలోకి వెళ్ళిందో
ఆ కుటుంబం శాపానికి గురవుతుంది, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. మరి మన కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబంలో నాయకత్వం నిజంగా మనమే చేస్తున్నావా, లేకపోతే మనము భార్యలకు అప్పగించారా? మీరు ఆలోచన చేసుకోండి. ఏదేని తోటలో ఆదాము కుటుంబ నాయకత్వాన్ని నమ్మకంగా వహించిన వాడే, కానీ తన భార్య మాట విని దేవునికి విరోధంగా తప్పు చేశాడు. చదువుతో ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడి అయినను వారు అపరాధంలో పడి స్త్రీ మోసపరచబడింది. స్త్రీ మోసపోయింది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మళ్ళా దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండేది. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములో నేను తినవచ్చు. అయితే తోట చెట్ల మధ్యను చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో చెప్పాను అని సర్పంతో చెప్పాను. అందుకు సర్పము కాబట్టి పెట్టుకొని సర్పం ఏం చేస్తుందో ఇప్పుడు, మీరు సావు అబద్ధం. అవ్వను మోసగించడానికి అపవాది 3 సూత్రాలను ఉపయోగించి అవ్వను మోసగించడానికి అపవాది 3 సూత్రాలను ఉపయోగించింది. ఈ 3 సూత్రాలు: 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డబ్బు. మీకు అర్థమవుతుంది కదూ? అపవాది దగ్గర ఈ 3 సూత్రాలు ఉన్నాయి. వీటికి భయపెచ్చు అబద్ధం. ఒక మనిషిని మోసగించడానికి అపవాది వేసిన సూత్రాలు ఇవి, బాణాలు. మొట్టమొదటిగా ఏం చేసిందంటే, ఈ పండు తింటే మీరు చావనే చావరు అని చెప్పి అబద్ధం చెప్పింది. దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 17వ వచనంలో, ఈ పండు తింటే నిశ్చయమో చస్తావు. దేవుడేమో చస్తావు అని చెప్పాడు. చస్తావు. దేవుని మాటకు వ్యతిరేకమైన భావన, అర్థము చావవు. అపవాది అబద్ధపు బోధ చేస్తాడు. వాడు ఏదైనా తోటలో అవ్వ మోసగింపబడడానికి గల కారణము అబద్ధపు బోధ. దేవుని కుటుంబం వాస్తవానికి ఆదామవులు ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు అనుకో, అపవాది వచ్చాడు. వస్తే అపవాదితో ముచ్చట్లు పెట్టింది ఈమె. ముచ్చట్లు పెట్టడం మాత్రమే కాకోకుండా అపవాది చెప్పే అబద్ధపు బోధకి దేవుడు తింటే చేస్తావని చెప్తే అది చావవు అని చెప్పేశాడు. వ్యతిరేకమైన భావన, వాక్యానికి వ్యతిరేకమైన అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు. చావవు, ఈ పండు తింటే నీవు చావవు. ఇంకా ఏమంటుంది? ఈ పండు తింటే చావవు, చస్తావని దేవుడు అంటే దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడింది.
ఏలయనగా మీరు వాటిని తినమున నువ్వు వాటిని తినమున మీ కన్నులు తెరవబడి అదిగో నీ కన్నులు తెరవబడతాయి. సత్యం ఇది, సత్యం. కన్నులు తెరవబడతాయి, నిజమే. ఏ కన్నులు అవి? చెడు విషయమై కన్నులు, చెడు విషయమై కన్నులు. అవి కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వల్లే ఉందిరని, దేవతల వల్లే ఉందిరని దేవునికి తెలియని స్త్రీతో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. బాగా గుర్తుపెట్టుకోండి, అబద్ధ బోధ రూపం ఎలా ఉంటుందో చెప్పాడు. అబద్ధ బోధ ఎలాగుంటుందంటే సత్యము ప్లస్ అబద్ధము. అబద్ధం పెనవేయబడి ఉంటుంది. సత్యముతో అబద్ధము పెనవేయబడి ఉంటుంది. అది అబద్ధపు బోధ. అబద్ధపు బోధ అంతా సత్యమై ఉంటే అది దేవుడి బోధ. దాంట్లో 25% అబద్ధాన్ని కలగలిపి మాట్లాడింది అపవాది. 75% సత్యమే, 25% అబద్ధం. జత చేసిన తర్వాత రెండు మిక్స్ చేసింది. మిక్స్ చేసి అప్పుడు ఈ బాణం తీసుకెళ్ళి అవ మీద వేసింది. అవే చేసిందంటే ఈ అబద్ధం బోధకి ప్రభావితమైంది. ఎప్పుడైతే అబద్ధం బోధ మీ చెవిన పడిందో దేవుని వాక్యం విషయమై అవిశ్వాసము నీ హృదయంలో మొదలవుతుంది. అవిశ్వాసం ఎవరి మీద అవిశ్వాసము? దేవుని వాక్యం మీద అవిశ్వాసం. ఎప్పుడైతే అవిశ్వాసము నీ హృదయంలో మొదలయ్యిందో దేవుని ఆజ్ఞకు అవిధేయత ఆరంభమవుతుంది. అవిధేయత, అవిశ్వాసము అవిధేయత జతకూడి నడుస్తాయి. విశ్వాసము విధేయత జతకూడి నడుస్తాయి. అవి వేరే ఇవి వేరే. ఏదైనా తోటలో అబద్ధపు బోధ అవ యొక్క హృదయంలోనికి ప్రవేశించింది. ఇంజెక్ట్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఇంజెక్షన్ అబద్ధ బోధ అవ యొక్క హృదయంలోకి వెళ్ళిందో అప్పుడే అవ హృదయంలో అవిశ్వాసం మొదలైంది. అవిశ్వాసము అవిధేయతకు నడిపిస్తుంది. దేవుని ఆజ్ఞను తిరస్కరించేటట్లు. ఇంతసేపు ఆ పండును ముట్టుకోకూడదు అనే భావన అవ్వకుంది. ఎప్పుడైతే అబద్ధపు బోధ ఆమె హృదయంలో ఇంజెక్షన్ చేయబడిందో అప్పుడు దేవుని అందరి భయం పోయింది. భయం పోయింది. ఆ పండును చూస్తుంది. ఇప్పుడు అది కంటికి రమ్యమైనదిగా కనిపిస్తుంది. ఇంతసేపు ఆ కంటిని చూసినప్పుడు భయం వేసింది. ఇప్పుడు రమ్యమైనదిగా కనిపిస్తుంది. మంచి గుర్తింది అనుకుంటుంది. చదువు అక్కడ రాయబడింది. దయచేసి గుర్తుపెట్టుకో, అప్పుడు అది మొట్టమొదటిగా నీ అంతరంగంలో నీ హృదయంలో ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా తిప్పి అప్పుడే నీకు అర్థం కావాలా, అదే నేను దేవుడి మార్గాన్ని తగ్గిపోతున్నాను అనేది. ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రత్యేకించి 6వ వచనంలో శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, అదిగో శరీరాశ ఆహారానికి మంచిది, శరీరాశకి లోబడిపోయింది. కన్నులకు అందమైనది, కన్నులకు అందమైనది, నేత్రాశ వివేకమిచ్చు రమ్యమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, జీవకుటుంబం. దేవదూతల వల్లే ఉంటారు జీవకుటుంబం. అపవాది చెప్పిన వెంటనే అవి మనుషుల్లో దూరిపోయి ఆ పండుగ చూస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు లోకంలో వాళ్ళు చెప్తారు, రే నీ మనసులో వేరే వేరే ఆలోచన చేసుకోవద్దు, ఇదిగో నేను చెప్పినట్లు ఆలోచన చేయి అన్నట్టు అపవాది చెడుని అపవాది హృదయంలో ఇంజెక్ట్ చేసి ఇదిగో నా కన్నుల గుండా చూడు ఆ పండు అన్నట్టుగా ఏం చేసింది అనమాట. ఇప్పుడు ఆ పండు భయం కల్పించట్లా, కన్నులకు రమ్యంగా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఆ పంట ఆమెకి భయము, కనీసం ముట్టకూడదు. తినకూడదు, ముట్టకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే అబద్ధపు బోధ హృదయంలో ఇంజెక్ట్ చేయబడిందో అవిశ్వాసం అవిధేయత జతకూడి ఇప్పుడు కన్నులకు అది
రమ్యంగా కనిపిస్తుంది. రమ్యముగా కనిపిస్తుంది. కన్నులకు రమ్యముగాను వివేకమిచ్చు తెలివినిచ్చు వివేకమిచ్చు రమ్యమైనదిగా ఇంకా చూసిన ఆమె దాని ఫలము కొని ముట్టింది తీసుకుని తనతో పాటు తన భర్తకి ఇచ్చాడు. తాను తినింది తన భర్తకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. ఆమెం చేసింది? తినింది. ఆమెతో దేవుడు నిబంధన చేయలేదు కదా. దేవుడు అవ్వతో నిబంధన చేశాడా? ఆదంతో నిబంధన చేశాడా? ఆదంతో చేశాడు, అవ్వతో చేయడా. అయితే ఆదాము స్త్రీతో నిబంధనను పంచుకున్నాడు తెలియజేశాడు. దేవుడు అవ్వ పండు తిన్న తర్వాత అవ్వ జోలికి రాలేదు. దేవుడు అవ్వ జోలికి రాలే. ఎవరి జోలికి వచ్చాడు? అవ్వ తీసుకెళ్లి నేరుగా తన భర్తకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చింది. ఆదాము అవ్వ ఇచ్చిన వెంటనే తినలేదు. వాదన జరిగింది. వాళ్ళ మీద వాదన జరిగింది. అపవాదిస్తే తిననోడు భారిస్తే తింటాడా? తినలా. అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాదం పెట్టుకుంది. కుటుంబ తిరస్కారం చేసింది. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో యోబు ఈ విషయాన్ని తెలియజేశాడు. కుటుంబ తిరస్కారం జరిగింది. కుటుంబ నాయకత్వాన్ని తన చేతిలోకి తీసుకుంది అవ్వ. ఎప్పుడైతే కుటుంబ నాయకత్వము అవ్వ చేతిలోకి వెళ్ళిందో కుటుంబము నాశనమై శాపానికి గురైంది. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఈ విషయం రాయబడింది. 31వ వచనం, 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్టు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహములకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని అదనమాట. ఆదాము ఏం చేశాడు? కుటుంబ తిరస్కారానికి జడిసి తన భార్య మాట విని పండుతున్నాడు. నేడు అపోస్తలుల బోధన ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. దయచేసి గుర్తించు. అపోస్తలుల బోధ మనుషుల్ని మభ్యపెట్టేది కాదు. అపోస్తలుల బోధ మనుషునికి జీవాన్ని ప్రసాదించడానికి ఉద్దేశింపబడింది, రక్షించడానికి ఉద్దేశింపబడింది అపోస్తలుల బోధ. మొదటి శతాబ్దంలో 3,000 మంది రక్షింపబడ్డారు మొదటి ప్రసంగంలో. ఆ తర్వాత 5,000 మంది. తర్వాత మొదటి శతాబ్దంలో అపోస్తలుల బోధ ఒక్కటే ఉంది. కాబట్టి మనుషులు ఏ బోధ వినాలి, ఏ బోధ కరెక్ట్ అనే ప్రశ్నలు వాళ్ళ హృదయాల్లో లేవు. ఆ రోజున సంఘం కూడా ఒకటే ఉంది, అది క్రీస్తు సంఘం. ఏ సంఘానికి వెళ్ళాలి, ఈ సంఘం కరెక్టేనా అనే ప్రశ్నలు వాళ్ళ హృదయాల్లో లేవు. వాళ్ళకి లేవు. అవి ఒకే సంఘమే. ఏ ఊరికి వెళ్ళినా క్రీస్తు సంఘమే. కానీ ఈ రోజున వీధికి 2 సంఘాలు ఏర్పడ్డాయి. అబద్ధపు బోధ చేత ఏర్పడ్డాయి. అవి అందరూ బైబిలే మాట్లాడుతున్నారు, అంత కరెక్టే. మరి ఏ సంఘం కరెక్టు నీకు ఎలా తెలుస్తుంది? ఆ రోజున అవ్వ ఏ రీతిగా మోసపోయిందో ఈ రోజున నీవు అలా మోసపోతున్నావు. సత్యం తెలియకపోతే ప్రతివాడు మోసపోతాడు. అపోస్తలుల బోధ దేవుడు ఏర్పాటు చేసిన అనాది సంకల్పంలో ఏర్పాటు చేసిన బోధ అనేది నీకు తెలియకపోతే ప్రతి బోధ దేవుని బోధే అనుకుంటావు. అన్ని సంఘాలు దేవుడు ఏర్పాటు చేసిన సంఘాలే అనుకుంటావు. దేవుడు ఏర్పాటు చేసింది ఒకే సంఘమే, అది క్రీస్తు సంఘం. అదే దేవుడి రాజ్యం. దానికి వ్యతిరేకమైన బోధలు దేవుడు ఏర్పాటు చేసినవి కాదు. చదువుతాం ఇలాగ రాయబడింది. గల్తీయులకు రాసిన పత్రిక దానికంటే ముందు
రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు అపోస్తలుల బోధన ఏర్పాటు చేసి పెట్టాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ నాదిలోనే. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా దాచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు. అనాది నుండి దేవుడు తన మనస్సులో ఒకే బోధను కలిగి ఉన్నాడు. ఈ ఒకే బోధ ద్వారా మనుషులు విశ్వాసం ఉంచాలి. ఒకే బోధ వింటే ఒకే విశ్వాసం పుడుతుంది. ఒకే బోధ ఒకే విశ్వాసాన్ని పుట్టిస్తుంది. రకరకాల విశ్వాసాలు గ్రంథం అంగీకరించదు. అపోస్తలుల బోధనే దేవుడు అనాది నుండి రహస్యంగా దాచిపెట్టుకుని అందరూ ఆ బోధ యందే విశ్వాసం ఉంచాలా. జగత్తు పునాది వేయబడకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్న బోధ అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు. ఇది ఈ లోక జ్ఞానం కాదు. నిరంతరమైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టు రహస్యంగా ఉన్నట్టు బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తు పునాది వేయబడక మునిపే అనాదిలోనే దేవుడు ఈ జ్ఞానమును రహస్యంగా దాచిపెట్టి మన మహిమ నిమిత్తము దాన్ని తెలియపరిచాడు అన్నాడు. ఒకే బోధ. ఓకే, ఆ రోజున మొదటి శతాబ్దంలో 3000 మంది అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత 5000 మంది తర్వాత విస్తరించారు. యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు వెళ్ళింది అపోస్తలుల బోధ. ఆ రోజున ఎక్కడికి వెళ్ళినా ఒకే సంఘం, ఎక్కువ సంఘం. ఈ రోజున అపవాది ఏం చేసిందంటే, ఇదిగో దేవుడు అనాదిలో ఏర్పాటు చేసుకున్న ఒకే బోధకి డూప్లికేట్ బోధలు తీసుకొచ్చింది. భిన్నమైన సువార్తలు తీసుకొచ్చింది లోకంలోనికి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు సువార్త వలన పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా ఆశ్చర్యం అవుతుంది అన్నాడు. భిన్నమైన సువార్త. సువార్త అపోస్తలులు ప్రకటించేది సువార్త. యేసు ప్రభు శిలువ మరణపు వార్త. యేసు ప్రభు శిలువ విజయమును గూర్చిన వార్త. యేసు రాజయ్య ఉన్నాడు. యేసు రాజయ్య ఉన్నాడు, దేవుడి కుమారుడై ఉన్నాడు అని అపోస్తలులు ప్రకటించే సువార్త. కానీ భిన్నమైన సువార్త వచ్చింది ఇప్పుడు గల్తీ ప్రాంతంలోకి. చెప్తున్నాడు 1వ అధ్యాయం 6వ వచనంలో, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరే మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. గల్తీ ప్రాంతాల్లో అబద్ధ బోధ ప్రారంభించబడింది. అపవాది ఏం చేసిందంటే, అపోస్తలులకు డూప్లికేట్ గా దొంగ అపోస్తలుని దిద్దుంది. సువార్త ఒరిజినల్, ఈ సువార్తకు డూప్లికేట్ గా భిన్నమైన సువార్తను దిద్దుంది. పరిశుద్ధాత్మ ఒరిజినల్, పరిశుద్ధాత్మకు డూప్లికేట్ గా భ్రష్టాత్మను దిద్దుంది. ఈ రోజున నువ్వు నమ్మింది అపోస్తలుల బోధనో లేకపోతే భిన్నమైన బోధనో, అపవాది బోధనో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అపోస్తలుల బోధ నేరుగా ఉంటుంది. యేసు ప్రభు రక్తం నందు విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమింపబడతాయి. యేసు దేవుడి కుమారుడని ఒప్పుకొని బాప్తిజం పొందితే
క్రొత్త నిబంధన కిందికి వస్తావు, అప్పుడు దేవుడు నీతో సహవాసం కలిగి ఉంటాడు. అపోస్తలుల బోధ ఇది. దానికి భిన్నమైన బోధ, యేసుప్రభు నమ్ముకో నీ రోగాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకో ఉద్యోగంలో ఏమొస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, నీ ఇల్లు నీ వాకిలి ఎంత బాగుంటుంది, క్షేమం ఉంటుంది, భౌతికమైన కష్టాలు ఏమీ ఉండవు, నీ అప్పులు తీరిపోతాయి. భిన్నమైన సువార్త, దొంగ అపోస్తలులు ప్రకటించే సువార్త. అన్ని సంఘాలు ఒకటే, నీకు తెలియదు ఊకో, అన్ని సంఘాలు ఒకటే, అది కూడా ఇదే. కావాలంటే చూడు, వాళ్ళేం బైబిల్ కాకుండా వేరే చెప్తున్నారా అంటాడు. నీకు దేవుడి సంకల్పం తెలియదు. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక బోధ అపోస్తలుల బోధ, దాని గురించి నీకు జ్ఞానం లేదు కాబట్టి నేను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మోసంలో బతుకుతున్నావు అంతే, వేరే ఏం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సంఘమును గూర్చి చింత కలిగి ఉన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత, అదిగో సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనస్సును చెరపబడి, కాబట్టి వాడి బాణాలు నేరుగా నీ మనసులోకి, మనసును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోదురేమోనని భయపడుతున్నాను నేను అన్నాడు. సంఘం గురించి, సంఘము ఆ రోజున అవ్వ చేత అపవాది మోసగింపబడిన అవ్వ ఎలాగూ మోసపోయిందో, ఈ రోజున కూడా అబద్ధం పోదల చేత సంఘం పాడైపోతుందేమో అని భయపడుతున్నాను అని రాశాడు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ. 11వ అధ్యాయంలోనే దొంగ అపోస్తలుని దింపింది అని చెప్పాడు. 2వ వచనం అది, 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనంలో ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారై దొంగ అపోస్తలులను, అదిగో దొంగ అపోస్తలులు, మోసగాళ్ళు పనివారై ఉన్నారు. మోసగాండ్రకు పనివారై, మోసగాండ్రకు పనివారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వేషం వేసుకున్నాడు, వెలుగుదూత వేషం వేసుకుంటాడు. కనుక వారి పరిచారకుడు నీతి పరిచారకుల వేషం, నీతిమంతులు కాదు వాళ్ళు, కానీ నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అర్థము కలుగును అని చెప్పేసి. కాబట్టి సువార్త, భిన్నమైన సువార్త, అపోస్తలుడు దొంగ అపోస్తలుడు, పనివాళ్ళు మోసగాండ్రకు పనివాళ్ళు, వెలుగు క్రీస్తు యేసు, వెలుగుదూత వేషము అపవాది వేసుకుంది, పరిచారకులు అపోస్తలులు నీతి పరిచారకులు, దుర్నీతి పరిచారకులు దొంగ బోధ చేసేవాళ్ళు, అబద్ధ బోధ. 75% సత్యం ఉన్నట్టు కనిపిస్తుంటది నీకు, 25% అబద్ధం. కాబట్టి ఏదైనా తోటలో కుటుంబం పాడవడానికి గల కారణాల్లో మొదటిది కుటుంబ నాయకత్వము, స్త్రీ పోషించడము. 2 ప్రాముఖ్యమైంది అబద్ధపు బోధ. అబద్ధపు బోధ, స్త్రీ నాయకత్వం. బ్రేక్ తీసుకుందాం మనం. నాయకత్వం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏంటి, అబద్ధం బోధ వల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఆ నరులు పాపం చేయడం. నరులు పాపం చేశారు, దేవుని అందరి విశ్వాసము కోల్పోయారు, అవిశ్వాసులయ్యారు. దేవుని అందరి విధేయత అవిధేయతగా మారిపోయింది. అపవాది పక్షాన చేరారు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా బతికున్న వాళ్ళు ఇప్పుడు ఆత్మ సంబంధంగా
చచ్చిన స్థితిలోకి వెళ్ళాడు. ఎంత ప్రమాదం జరిగింది, ఎంత ప్రమాదం జరిగింది. దైవ సహవాసం కోల్పోయా, శాపం వచ్చింది, కుటుంబానికి శాపం వచ్చింది. శాపం గర్భవేదన, గర్భవేదన పెరిగింది. భూపంట, భూపంట నాశనమైంది, శాపానికి గురైంది. భూపంట శాపానికి గురైంది. చెమట కాచి నువ్వు ఆహారం తినే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏదైనా తోటలో పళ్ళు తెంపుకొని తినేది. ఇప్పుడు చెమట కాచి సేద్యం చేసి పంటను భూమి గచ్చపదలు ముళ్ళ తప్పులు భూమి ఒలిపిస్తుంది. అంతకుముందు గచ్చ తప్పులు ముళ్ళ తప్పులు లేవు. భౌతికంగా శాపానికి గురయ్యాడు, ఆత్మ సంబంధంగా దైవ సహవాసాన్ని కోల్పోయాడు, దేవుడికి దూరం అయ్యాడు, దేవునికి శత్రువులు అయ్యారు. భార్య భర్తలు ఇద్దరు అపవాది పక్షాలు చేశారు. అపవాది అబద్ధమాడి వాళ్ళని మోసం చేస్తే ఈ అబద్ధము స్వభావము ఆదమవల యొక్క హృదయంలో ఉండిపోయింది. ఇప్పుడు స్వభావం మార్చుకున్నారు వాళ్ళు, తండ్రిని మార్చుకున్నారు వాళ్ళు. నీ తండ్రి ఎవరో నీ స్వభావం అదై ఉండాలి. వాస్తవానికి దేవుడు కదా మిమ్మల్ని సృజించింది. అవును, తండ్రి దేవుడు, కరెక్ట్. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనంలో ఆదముకు తండ్రి దేవుడు. తండ్రి స్వభావం బిడ్డకు రావాలా. కానీ ఇప్పుడు ఏమైందంటే స్వభావాన్ని మార్చుకున్నాడు ఆదాం. అపవాది యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. అబద్ధం ఆడుతున్నాడు. పండు తిన్నావా అని అడిగాడు దేవుడు. నేరుగా అడిగాడు. నేరుగా సమాధానం రావాలా బంతి. కానీ ఏం చేశాడంటే రొమ్ములో పాపాన్ని కప్పుకొని మాట్లాడాడు. ఎదిగో ఆ స్త్రీ అది ఇచ్చింది, నేను తిన్నాను, నా తప్పేం లేదు అన్నాడు. దేవుడు ఏం మాట్లాడలే, పాపం ఏం మాట్లాడలా. స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఏమ్మా పండు తిన్నావు అడిగాడు. సర్పం మోసపుచ్చింది, నేను తిన్నాను అని చెప్పి సర్పం దగ్గరికి వెళ్ళాడు. దానికి శాపాన్ని ఇచ్చాడు, అపవాదికి శాపం పెట్టాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ఈ మాట గ్రంథానికంతా చర్చనీయాంశం వాస్తవానికి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అదనమాట స్త్రీ సంతానమునకు సర్పం సంతానానికి. సర్పం అంటే అపవాది సంతానానికి, అపవాదికి వైరం కలగజేస్తాను. యుద్ధం ప్రారంభించబడింది. స్త్రీ సంతానం యేసుక్రీస్తు, అపవాది సంతానం పాపం చేసిన ప్రతివాడు. యుద్ధం అన్నమాట. బ్రేక్ తర్వాత వచ్చి కూర్చొని సంగతులు ఆలోచన చేస్తాం. కాబట్టి దయచేసి సంగతులు మీరు తేటగా అర్థం చేసుకోవడం వల్లని మనం చేస్తాం. భౌతికంగా ఆలోచన చేస్తే నీకేం అర్థం కాదు. అది కారణమే కదా అని పేపర్ తిప్పేస్తాం అంతే. మొదటి 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించింది. పాపము దాన్ని విజయ కేతనాన్ని ఎగిరేసింది. దేవుడి మీద విజయం. దేవుడా నీ పిల్లల్ని నా పిల్లలుగా చేసుకుంటా విజయం సాధించాడు. గెలిచినట్టుగా కనిపిస్తున్నాడు. వాస్తవానికి అపవాది అన్నడే గెలవడు. దేవుడు విజయకేతనం ఎగిరేస్తాడు. ఆయన సమస్తానికి సృష్టికర్త. ఆయన ఓడిపోడు. ఒకవేళ నీ చెడుతనము, నీ పాపం వలన దేవుడు ఓడిపోయినట్టుగా కనిపించొచ్చేమో నువ్వు అపవాది పక్షాన చేరిన కారణాన. కానీ దేవుడు ఓడిపోడు. ఆయన యథార్థవంతుల్ని తన వైపున నిలబెట్టుకుంటాడు.
యథార్థవంతుల్ని ఏరుకొని వారిని తన సంకల్పానికి సాధనాలుగా చేసుకుంటాడు. ఒక కుటుంబం పోతే ఇంకొక కుటుంబాన్ని రూపించుకోగలిగిన వాడు ఆయన తన పక్షాన. చదువుతో నిదానంగా వస్తుంది ఆదికాండంలో. బ్రేక్ తర్వాత సంగతులు ఆలోచన చేద్దాం. ఇద్దరితో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక 10 నిమిషాలు బ్రేక్ ఉంది. బ్రేక్ ఉంది.